హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం హ్యుండై యొక్క స్మాలెస్ట్ హ్యాచ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ని అయితే తీసుకుని రావడం జరిగింది. సో కాంపిటీషన్లో కనుక చూసుకుంటే సుజుకి నుంచి మనకి స్విఫ్ట్ అయితే ఉంది, లేటెస్ట్గా అప్డేట్ చేసిన టాటా టియాగో అయితే వచ్చింది. బట్ హ్యుండై నుంచి అయితే మనకి ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్ అయితే ఉంది. సో అవి వచ్చేసి మనకి 3 సిలిండర్ యూనిట్స్తో వస్తాయి, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్. బట్ ఈ పర్టికులర్ హ్యుండై యొక్క గ్రాండ్ ఐటెన్ నియోస్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాపర్ 4 సిలిండర్తో వస్తుంది. ఈ వేరియంట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. సో ఎవరైతే ఒక ఎంట్రీ లెవెల్ ఆటోమేటిక్ కార్ కావాలి అనుకుంటున్నారో అది కూడా హ్యాష్ బ్యాక్. ఈ రివ్యూ అయితే కంపల్సరీ చూడండి. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది: ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ అండ్ ఆస్తా. ఒక విధంగా చూసుకుంటే ఈ స్పోర్ట్స్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, ఎందుకంటే దీంట్లో స్టైల్ వీల్స్ కానివ్వండి, అదేవిధంగా రియర్ పార్కింగ్ కెమెరా అండ్ సర్టెన్ ఫీచర్స్ అవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్స్, ఇవి వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ కింద చూసుకుంటే వై షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ వెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ ఫ్రంట్ గ్రిల్ అంతా చూసుకున్నా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే వీల్స్ వచ్చేసి ఇవి 175/60 సెక్షన్ 15" టైర్స్ ఇవి. బట్ ఈ పర్టికులర్ చూడటానికి ఎలాయిస్లో ఉన్నాయి కదా ఈ పర్టికులర్ వీల్స్, ఇవి వచ్చేసి స్టైల్ వీల్స్, ఇవి డ్యూయల్ టోన్ స్టైల్ వీల్స్. సో ఎలాయిస్ని మిమిక్ చేసేలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవి స్టైల్ వీల్స్, ఇవి చూడటానికి ఎలాయిస్లో ఉన్నాయి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం మనకి 165 mm లేదా 16.5 cm అయితే ఉంటుంది. సో విచ్ ఇస్ టిపికల్ ఫర్ ఎనీ హ్యాచ్ బ్యాక్. అండ్ ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. అదేవిధంగా ఇక్కడ మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, పైన రూఫ్ రైల్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో. అండ్ అదేవిధంగా వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ రియర్ సెక్షన్ ఏదైతే ఉందో సో ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, దాంతోపాటు రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ అదేవిధంగా టేల్ గేట్ మీద మనకి గ్రాండ్ ఐటెన్ బ్యాడ్జింగ్, నియోస్ బ్యాడ్జింగ్. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ఉంటుంది, దాంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడేమో మనకి వేరియంట్ నేమ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ అయితే ఇక్కడ లెటరింగ్ అయితే ఉంది. ఇంకా బూట్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 265 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లోపల కనుక చూసుకుంటే బూట్ ఓపెనింగ్ అది ప్రాక్టికల్గా ఉంది. అండ్ బై ద వే ఈ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి బెంచ్ టైప్ ఫోల్డ్ అవుతుంది. సో ఎంటైర్ యూనిట్ అంతా ఇది లాష్ పుల్ చేసి ఫోల్డ్ చేయొచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ట్రంక్ ల్యాంప్ అయితే ఉంది, అదేవిధంగా చిన్న పార్సల్ హుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద చూసుకుంటే స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆబ్వియస్లీ మనకి ఇది సిఎన్జీ వేరియంట్లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వెనకాల మనకి సిఎన్జీ ట్యాంక్ అయితే వస్తుంది ఇన్ కేస్ మీరు సిఎన్జీ వేరియంట్ కనుక ఆఫ్ చేసుకుంటే. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెన్ చేయగా. సో ఇక్కడ చూసుకోవచ్చు థీమ్ అంతా యూస్ చేసిన థీమ్ అదేను మనకి డ్యూయల్ టోన్ గ్రే కలర్ థీమ్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి రెడ్ ఇన్సర్ట్స్ అండ్ అదేవిధంగా గ్రీన్ ఇన్సర్ట్స్ ఉన్న లేఅవుట్ కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది యాజ్ అన్ ఆప్షన్. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పవర్ విండో స్విచెస్, సైడ్ లాక్, ఓఆర్వీఎం కంట్రోల్స్ అండ్ అదేవిధంగా లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. డోర్బిన్స్ చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్బిన్స్, దాని పక్కన చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ అక్కడ పక్కన స్పీకర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈఎస్సీ ఆఫ్ స్విచ్ అండ్ దాని పక్కన హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. నౌ సీట్స్ కనుక చూసుకుంటే అపాల్స్ట్రీ. సో ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అండ్ పార్ట్ లెదర్ ఇట్ వస్తుంది. సో ఇదంతా చూడొచ్చు. సో విచ్ ఇస్ అ నైస్ థింగ్ అండ్ ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ హ్యుండై నోస్ హౌ టు ప్లే విత్ ద కలర్స్. సో హ్యుండై యొక్క కలర్ కాంబినేషన్ అది బాగుంటుంది. నౌ గెటింగ్ ఇన్సైడ్, సో డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అదేవిధంగా రిక్లైన్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో దట్స్ అ నైస్ థింగ్. ఏంటంటే జనరలీ ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో దానికి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే మిస్ అవుతూ ఉంటుంది, బట్ మనకి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, ఇది టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ ఇట్స్ క్వైట్ ఆబ్వియస్, ఎందుకంటే స్మాల్ హ్యాచ్ బ్యాక్స్లో మనకి టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు జనరల్గా. నా కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఏదైతే ఉందో దాన్ని టాగల్ చేయడానికి స్విచెస్. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. నా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో ఇది ఎనలాగ్ యూనిట్, ఇది సెంటర్లో మనకి ఎంఐడి అయితే వస్తుంది. ప్రస్తుతం ఇది పీడిఐలో ఉంది. సో చిన్న ఎర్రర్స్ అయితే ఉన్నాయి, బట్ ఏంటంటే మనకి సెంటర్లో ఎంఐడి వస్తుంది. దాంట్లో మనకి
ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ లాంటివి చూపిస్తుంది. క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అది చూసుకోవచ్చు. మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో మనకి సిల్వర్ కలర్ ఎలిమెంట్ వచ్చింది. అండ్ ఏసీ వెంట్స్ కనుక చూసుకుంటే టర్బైన్ స్టైల్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో చూడటానికి ప్రీమియంగా అనిపిస్తుంది. నా ఇన్ఫర్టైన్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని పక్కన చూసుకోవచ్చు మనకి ట్రాక్ సికింగ్ బటన్స్, అదేవిధంగా మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. సో ఈ యూనిట్ వచ్చేసి చాలా ఈజీ టు యూజ్, ఇది చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు DRVM కూడా ఉంది. అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇది. అండ్ డిస్ప్లే కూడా బ్రైట్గా ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్, హజార్డ్ ల్యాంప్, ఇదేమో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ అయితే ఉంది. దాన్ని ఫాలో అవుతూ మనకి USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్, అదేవిధంగా 12 volts పవర్ సాకెట్, పక్కనేమో మనకి USB కనెక్టివిటీ ఒక పోర్ట్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇది ఫోన్ స్టోరేజ్కి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ యాస్తోల్ అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ AMT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 2 different సైజ్ కప్ హోల్డర్స్, స్మాలర్ వన్ అండ్ బిగ్గర్ వన్. పక్కన ఒక చిన్న స్టోరేజ్ స్లాట్ ఉంది. ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ ప్యాసింజర్ సైడ్ మనకి ఓపెన్ స్టోరేజ్ ఉంది. అండ్ అదేవిధంగా గ్లో బాక్స్ కూడా ఉంది, కూల్ ఫంక్షన్తో వస్తుంది టాప్ మోడల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ మాన్యువల్ డిమ్మింగ్ IRVM, సన్ వైజర్స్లో చూసుకుంటే మనకి వ్యానిటీ మిర్రర్ ఉంటుంది ప్యాసింజర్ సైడ్, బట్ డ్రైవర్ సైడ్ అయితే రాదు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఆల్రైట్, సో గ్రాండ్ ఐటెన్ నియోస్ యొక్క రియర్ క్యాబిన్ అది చూసుకోవచ్చు. కాంపిటీషన్తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టియాగో కానివ్వండి, అదేవిధంగా స్విఫ్ట్ కానివ్వండి, గ్రాండ్ ఐటెన్ నియోస్ వచ్చేసి స్పేషియస్గా ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క స్ట్రక్చర్ కానివ్వండి చాలా స్పేషియస్గా చేయడం జరిగింది. లోపల మెయిన్ ఏంటంటే చాలా ఏరీగా ఉంటుంది, అది నాకు నచ్చుతుంది. అండ్ ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకోవడం జరిగింది. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. అండ్ ఐ డ్రైవ్ ఇన్ అ వెరీ రిలాక్స్ మేనర్. ఎస్పెషలీ రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా స్పేస్ అది చూసుకోవచ్చు. ఐ హావ్ లాట్ ఆఫ్ నీ రూమ్, అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే స్మాల్ హ్యాచ్ ప్యాక్స్లో అంత స్పేస్ అయితే ఉండదు. బట్ ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్లో అయితే ఏంటంటే కొంచెం స్పేస్ అన్నది ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నా సరే ఐఎమ్ స్టిల్ లెఫ్ట్ విత్ దిస్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్. హెడ్ రూమ్ విషయానికి వచ్చినా సరే వెరీ సర్ప్రైజింగ్, చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. ఇది మెయిన్ ఏంటంటే దీని యొక్క హైట్ ఎక్కువ ఉంటుంది. వెనకాల C పిల్లర్ దగ్గర ఏరియా, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది స్లోప్డ్ రాదు, సో టాల్గా ఉంటుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే రియర్ క్యాబిన్లో ఇక్కడ మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి. అండ్ ఇక్కడ సెంటర్లో చూసుకుంటే మనకి రియర్ AC వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ ఉంది సెంటర్లో. అండ్ దాంతోపాటు ఆన్ ఈదర్ సైడ్స్ గ్రాబ్ రైల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ క్యాబిన్. అండ్ ఎవరైతే ఫస్ట్ కార్ కొనాలనుకుంటున్నారో దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ కానివ్వండి, అండ్ అదేవిధంగా స్పేస్ కానివ్వండి. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ గ్రాండ్ ఐటెన్ నియోస్ వచ్చేసి మనకి ఓన్లీ 1.2 liter 4-cylinder పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేయబడుతుంది, కపా పెట్రోల్. దీని యొక్క పవర్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 5-speed మాన్యువల్ అండ్ అదేవిధంగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు CNG కనుక కావాలనుకుంటే CNG కూడా మనకి ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మనకి క్లెయిమ్డ్ వచ్చేసి 20 km/liter వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసిందే, హ్యూండై హ్యాస్ మేడ్ 6 airbags యాజ్ స్టాండర్డ్. సో ఏ వేరియంట్ తీసుకున్నా మనకి స్టాండర్డ్గా 6 airbags అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్లో ఆఫర్ చేస్తున్నారు. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 7,99,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి 9,99,000 rupees ఆన్ రోడ్ పడుతుంది. సో దట్స్ క్లోజ్ టు 10 lakhs అనుకోండి. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యూండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యూండై. ఇది వచ్చేసి మనకి CBM కాంపౌండ్, రామటాకీస్ రోడ్ మీద ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.